ఎన్నిసార్లు చెప్పాలి మీకు కాఫీ టీలు తాగొద్దని? కాఫీ టీలు టేస్ట్గా ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు కానీ ఆ కాఫీ టీలు తాగితే బాడీ లోపల ఏం జరుగుతుంది అనేది మీకు కనీసం ఐడియా కూడా లేదు. ఒక కప్పు కాఫీ తాగితే మీ బాడీలోకి 150 మిల్లీగ్రామ్స్ కెఫీన్ అనే కెమికల్ వెళ్తుంది. అదే ఒక కప్పు టీ తాగితే మీ బాడీలోకి 150 మిల్లీగ్రామ్స్ టీయిన్ అనే కెమికల్ వెళ్తుంది. మరి లోపలికి వెళ్ళిన ఈ కెమికల్స్ ఊరిని గోలు గిల్లుకుంటూ కూర్చుంటాయి అనుకున్నారా? నిన్న ఏదైనా ప్రొడక్ట్ కొనమని చెప్తే వాటిలో కెమికల్స్ వాడారా, వాటిలో పెస్టిసైడ్లు వాడారా, అవి ఆర్గానిక్ కాదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి మరీ తీసుకుంటాం. మరి కెఫీన్ టీయిన్ అనేవి ఏంటివి? వాటిని కెమికల్సే కదా అనేది. మరి ఎందుకు తాగుతున్నావు? నువ్వు కాఫీ టీ కన్నా తాగితే నీ నర్వస్ సిస్టమ్ సడన్ గా హైపర్ అవుద్ది. ఈ హైపర్నెస్ వల్ల నీకు కొంచెం యాక్టివ్నెస్ వచ్చినట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకుని నీ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు కూడా అంత సడన్ గా హైపర్ అవ్వకూడదు. బికాస్ ఎక్సెసివ్ స్టిమ్యులేషన్ కాజెస్ డిప్రెషన్. ఈ స్టేట్మెంట్ మీరు ఎప్పుడు విన్నారా? పోనీ ఎక్కడ చదివారా? అవునులే, ఈ స్టేట్మెంట్ లో ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగు లేదు, ఇందులో ఎక్స్పోజింగ్ లేదు. మీరు వినే ఛాన్స్ ఎక్కడది? నువ్వు కాఫీ గానీ టీ గానీ తాగితే అది మీ బ్లడ్ లో 12 hours ఉంటుంది. అంటే నువ్వు ఈవినింగ్ 4 o'clock ఆఫీస్ లో తాగితే మార్నింగ్ 4 o'clock వరకు మీ బాడీలో ఈ కెమికల్స్ రన్ అవుతూనే ఉంటాయి. నాకు ఆ విషయం తెలియక అడుగుతాను, మీకు నిద్ర రావాలంటే బాడీ గానీ బ్రెయిన్ గానీ స్ట్రైన్ అవ్వాలి కదా. మరి బ్లడ్ లో 12 hours పాటు ఈ కెఫీన్ టీయిన్ అనే కెమికల్స్ రన్ అవుతుంటే 12 hours పాటు మీ బాడీ యాక్టివ్ గా ఉంటే మీకు నిద్ర ఎందుకు వచ్చింది? అందుకే మీకు మార్నింగ్ 3 తర్వాత కానీ 4 తర్వాత కానీ డీప్ స్లీప్ పట్టింది. అప్పుడు దాకా మీకు పోయేదంతా కూడా మత్తు నిద్ర మాత్రమే. అది యాక్చువల్ నిద్ర కాదు. పాము లోపల విషం ఉంటది. ఆ విషం ఆ పాముని ఏమి చేయదు. అలాగే దాని శరీర నిర్మాణం ఉంటది. అలాగే మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి కావాల్సిన యాసిడ్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. అప్పుడు రిలీజ్ అయిన యాసిడ్ అనేది మన గట్ ని డ్యామేజ్ చేయకుండా మన గట్